మన ఆంధ్రాలో మనకు దగ్గరగా ఉన్న బెస్ట్ వాటర్ ఫాల్ మీకు చూడాలని ఉందా? శేషాచలం అడవుల మధ్యలో ఉన్న ఈ వాటర్ ఫాల్ని చూడడానికి వెళ్ళడం ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది మనకు దగ్గరగా ఉన్న రాపూర్ పక్కనే ఉన్న పెంచల కోనలో ఉంది. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ సాయి సునీల్ నారాయణ. ఈరోజు పెంచలకోన వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. ఇటీవల పడ్డ భారీ వర్షాలకి వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి. సౌత్ ఇండియాలోనే ఇది ఒక బెస్ట్ వాటర్ ఫాల్స్. ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం పైనున్న వాటర్ ఫాల్స్ వరకు చేరుకోవాలంటే ఇలా ఈ వాటర్లో నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాలి. వర్షం వల్ల వచ్చిన ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయంటే మనం వీటిలో అడుగు పెట్టిన వెంటనే మనకు జలుబు చేస్తుంది. మనం నడిచి వెళ్ళే దారి మొత్తం ఇలా నీళ్లు రాయిలతో నిండిపోయి ఉంటుంది. ఈ నీళ్లు మొత్తం పైనున్న వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేవే. ఈ ప్లేస్కి మీరు ఒక్కరే వచ్చినా అస్సలు బోర్ ఫీల్ అవ్వరు. చుట్టూ ఉన్న నేచర్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు మనుషులు తిరుగుతూ ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద జంతువులు ఏం కనిపించవు, కానీ ఇలాంటి చిన్న చిన్న కోతి పిల్లలు అయితే ఎక్కువ కనిపిస్తాయి. నేచర్తో టైం స్పెండ్ చేస్తే మనం ఎంత రిలాక్స్ అవుతామో ఈ ప్లేస్కి వస్తే అర్థమవుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి 1000 నుంచి 2000 మంది వచ్చున్నారు. మనం వెళ్ళే దారి మొత్తం మనకి తోడుగా ఎంతోమంది వస్తూనే ఉంటారు. పైనుంచి వేడిగా ఎండ వస్తుంది, కాళ్ళ కింద చల్లగా నీళ్లున్నాయి అని అనుకుని నడుచుకుంటూ వెళ్ళేలోపు వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం పడడం మొదలైనప్పటి నుంచి చుట్టూ ఉన్న ఈ అడవులు ఇంకా అందంగా కనిపించడం మొదలయ్యాయి. కొంచెం సేపు కురిసిన ఈ వర్షానికి కూడా వాటర్ ఫ్లో చాలా ఎక్కువైంది. ఇక్కడ అరగంట సేపు వర్షం కురిసినా కూడా వాటర్ ఫ్లో అనేది 2 నుంచి 3 రోజులు చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. వాన ఆగిపోయాక ఎండ వచ్చింది, అయినా కూడా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి అలో చేయలేదు. అయినా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళెవ్వరూ కొంచెం కూడా డిసప్పాయింట్ కాలేదు. ఎందుకంటే మేము చేయాల్సిన ఎంజాయ్మెంట్ మొత్తం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలోనే చేసేసాము. నేను వెళ్ళినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ని చూడడానికి చుట్టుపక్కల ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న సెక్యూరిటీని చాలా రిక్వెస్ట్ చేశారు వాటర్ ఫాల్స్ వరకు పంపించమని. కానీ వాటర్ ఫ్లో ఎక్కువైందని అస్సలు అలో చేయలేదు. వర్షం కురిస్తే 3 days వరకు వాటర్ ఫాల్స్ చూడడానికి అలో చేయము అని చెప్పారు. ఇక్కడి వరకు వచ్చాక ఎవరైనా సరే ఈ నీటిలో స్నానం చేయకుండా అస్సలు ఉండలేరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ రిటర్న్ వెళ్ళిపోమని పంపించేశారు. వాటర్ ఫాల్స్ని వీడియో తీయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేశాను. ఇంకా వెనక్కి వచ్చే ముందు ఈ వాటర్ ఫాల్స్ని ఎలాగైనా వీడియో తీయాలని చాలా ట్రై చేసి తీశాను. మన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని చూడడానికి ఇదే మనకి బెస్ట్ సీజన్. మీరు ఈ వాటర్ ఫాల్స్ని చూడడానికి వెళ్ళాలి అనుకుంటే ఈ వాటర్ ఫాల్స్కి ఎప్పుడు అలో చేస్తారో అని ఇన్ఫర్మేషన్ కనుక్కొని వెళ్ళండి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, అది కూడా వర్షాలు పడేటప్పుడు ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా బాగుంటాయి. ఈ వాటర్ ఫాల్స్ వరకు వెళ్తే మనం పైనున్న కొండ వరకు కూడా వెళ్ళొచ్చు. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు అలో చేస్తారు. ఈ వాటర్ ఫాల్ లొకేషన్ నెల్లూరు డిస్టిక్లో ఉన్న పెంచలకోనలో ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫారెస్ట్ ఏరియాస్, వాటర్ ఫాల్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.